వెల్కమ్ బ్యాక్ టు థింక్ ప్లస్ ఎడ్యుకేషన్. ఇప్పటి వరకు మన యూట్యూబ్ ఛానల్లో మనం చేసిన వీడియోస్ అన్నీ కూడా ఐఏఎమ్స్కి వెళ్ళడానికి ఎలా ప్రిపేర్ అవ్వాలన్న దాని గురించి మనం మాట్లాడుకున్నాం, ఎస్పెషలీ ఫర్ ఎంబీఏ ప్రోగ్రామ్. ఈ వీడియోలో మనం ఎస్పెషలీ మాట్లాడుకునేది ఐపీఎం ప్రోగ్రామ్, ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్మెంట్ ఇన్ ఐఏఎమ్స్. రీసెంట్గా ఐపీమ్యాట్ రోతక్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. అసలు ఐపీమ్యాట్ రోతక్ అనేది ఏంటంటే ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్మెంట్. ఐపీఎం మీన్స్ బీబీఏ ప్లస్ ఎంబీఏ రెండు కూడా మీకు ఐఏఎంలో చేసే అవకాశం దొరుకుతుంది. అండ్ మీరు ఎవరైతే ఈ ప్రోగ్రాంలో జాయిన్ అవుతున్నారో వాళ్ళు నెక్స్ట్ ఎంబీఏ ఐఏఎంలో చేయడానికి క్యాట్ ఎగ్జామ్ రాయాల్సిన అవసరం ఉండదు. అంటే ఒక్క సింగిల్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ తోటి మీరు బీబీఏ కంప్లీట్ చేసుకోవచ్చు, ఎంబీఏ ఇన్ బోత్ యూ కెన్ డూ ఇట్ ఇన్ ఐఏఎమ్స్. ఓకే, రీసెంట్గా ఐపీమ్యాట్ రోతక్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. అసలు నోటిఫికేషన్ ఏంటి, ఎలా అప్లై చేసుకోవాలి, ఎవరికి ఎలిజిబిలిటీ ఉందో మొత్తం డీటెయిల్స్ చూద్దాం. ఇక్కడ మనం ఐపీమ్యాట్ ఐఎం రోతక్ వెబ్సైట్లో ఉన్నాం. ఎలిజిబిలిటీ క్రైటీరియా ఫర్ దిస్ ప్రోగ్రామ్, ఈ 5 years ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్కి ఎలిజిబిలిటీ చూసుకుంటే candidate must satisfy the following criteria for applying this program. జనరల్ కేటగిరీ కానీ, ఎన్సీఓబీసీ కానీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ. అంటే ఎన్సీఓబీసీ కేటగిరీ మీన్స్ బీసీ కేటగిరీకి చెంది మీ ఇన్కమ్ లెవెల్ లెస్ దాన్ 8 lakh rupees ఉంటే యూ కమ్స్ అండర్ నాన్ క్రీమీ ఓబీసీ లేయర్. ఎకనామికలీ వీకర్ సెక్షన్ అండ్ యూ కెన్ కమ్ ఫ్రమ్ జనరల్ కేటగిరీ. మీకు జనరల్ కేటగిరీ చెంది ఉన్నా సరే మీ ఇన్కమ్ లెస్ దాన్ 8 lakhs ఉంటే మీకు ఈడబ్ల్యూఎస్ అనే ఒక రిజర్వేషన్ కేటగిరీ అప్లికేబుల్ అవుతుంది. మినిమం 60% ఇన్ 10th class అండ్ ఆల్సో 12th class. అంటే 10th classలో కానీ 12th classలో రెండిట్లోనే 10th classలో 60% ఉండాలి, 12th classలో కూడా 60% ఉండాలి. సో దాంతోపాటు మీ ఏజ్ అనేది 20 years దాటి ఉండకూడదు. ఇప్పటికల్లా అంటే June 30th, 2025 కల్లా మీ ఏజ్ 20 years దాటి ఉండకూడదు. అంటే లెస్ దాన్ 20 years ఉన్న ఎవరైనా సరే ఈ ఐపీమ్యాట్ రోతక్ ఐపీఎం రోతక్ ప్రోగ్రామ్కి అప్లై చేసుకోవచ్చు. 10th classలో 60% ఉండాలి, ఇంటర్మీడియట్లో 60% మినిమం. అండ్ ఏజ్ లిమిట్ అనేది 20 years దాటకూడదు ఈ డేట్కి, June 30th. ఎస్సీ ఎస్టీ అండ్ డిఏపీ కేటగిరీ పీపుల్కి వచ్చేసరికి 55% ఇచ్చారు 10th కానీ ఇంటర్లో కానీ. ఏజ్ లిమిట్ అనేది మ్యాక్సిమం ఏజ్ ఆఫ్ 20 years ఇచ్చారు. అంటే ఏజ్ లిమిట్లో ఎటువంటి మార్పు లేదు. బట్ ఇంటర్మీడియట్ పర్సంటేజ్లో కంపేర్డ్ టు జనరల్ కేటగిరీ పీపుల్కి ఒక 5% తక్కువ వచ్చినా ప్రాబ్లం లేదు, రైట్. అండ్ నెక్స్ట్ ఇంకా తర్వాత చూసుకుంటే సెలక్షన్ ప్రాసెస్లో ఫస్ట్ వచ్చేసి మనం ఈ ఎగ్జామ్కి రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ డేట్స్ ఇక్కడ క్లియర్గా ఇచ్చాడు. ఎగ్జామ్ ఫీజు వచ్చేసి మనకి 4,937 rupees. అంటే ఎగ్జామ్ ఐపీమ్యాట్ రోతక్ ఫీజ్ స్ట్రక్చర్ చూసుకుంటే ఎగ్జామ్ అప్లికేషన్ ఫీజు తీసుకుంటే 4,937 rupees ఫర్ ఆల్ ద క్యాండిడేట్స్. అండ్ ఇది స్టార్ట్ అయ్యేది February 6th అండ్ లాస్ట్ డేట్ టు అప్లై ఫర్ ఐపీమ్యాట్ రోతక్ ఎగ్జామ్ ఇస్ April 11th. రోతక్ ఎగ్జామ్ ప్యాటర్న్ మనం చూసుకుంటే మనకి దీంట్లో 3 sections ఉన్నాయి. ఈ సెక్షన్ 40 క్వాంటిటీ ఎబిలిటీ 40 అంటే బేసిక్ మ్యాథమెటిక్స్ అండ్ అర్థమెటిక్ వస్తుంది. అండ్ లాజికల్ రీజనింగ్, నెంబర్ సిరీస్, లెటర్ సిరీస్, నెంబరెనాలజీ, లెటర్నాలజీ, కోడింగ్, డీకోడింగ్, ఆడ్ బై అవుట్, క్లాక్స్ అండ్ క్యాలెండర్స్, బ్లడ్ రిలేషన్స్, పజిల్స్ ఇవన్నీ కలిపి 40 questions వస్తాయి. ఓవల్ ఎబిలిటీ 40 questionsలో ఇట్ హ్యాస్ అ గ్రామర్, ఇట్ హ్యాస్ అ వొకాబులరీ అండ్ సినానిమ్స్ కానీ, యాంటానిమ్స్ కానీ, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ కానీ ఇవన్నీ ఉంటాయి. దాంతోపాటు రీడింగ్ కాంప్రహెన్షన్స్, పారాజంబుల్స్ అండ్ పారా కంప్లీషన్స్. మొత్తం మనకి ప్రతి సెక్షన్కి 40 minutes టైం ఇచ్చారు. ఈ 120 marksలో ఒక క్వశ్చన్ కరెక్ట్ అయితే 4 marks వస్తాయి, రాంగ్ అయితే -1 వస్తుంది. అంటే ఒక క్వశ్చన్ ఆన్సర్ చేసి తప్పు అయితే -1 వస్తుంది, రైట్. సో దిస్ ఈజ్ అబౌట్ ది ఎగ్జామ్ ప్యాటర్న్ ఆఫ్ ఐపీమ్యాట్ రోతక్. అండ్ ఐపీమ్యాట్ ఇండోర్, ఐపీమ్యాట్ జమ్మూతో పోల్చుకున్నప్పుడు ఐపీమ్యాట్ ఇండోర్, జమ్మూ, రోతక్ ఈ మూడింటిని కంపేర్ చేస్తే ఐపీమ్యాట్ ఇండోర్ ఇస్ ద టఫెస్ట్ ఎగ్జామ్. దాని తర్వాత లిస్ట్లో రోతక్ వస్తుంది. దానికన్నా ఈజీగా ఐపీమ్యాట్ జమ్మూ నోటిఫికేషన్ ఇంకా రిలీజ్ అవ్వలేదు. అండ్ సో దీన్ని బేస్ చేసుకొని ఇక్కడ లీగల్ రీజనింగ్ అని ఇచ్చాడు. అంటే ఐపీమ్యాట్తో పాటు ఐపీఎం ప్రోగ్రామ్తో పాటు దేర్ ఇస్ సంథింగ్ కాల్డ్ ఐపీఎల్, ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ఇన్ లా అని ఇంకొక ప్రోగ్రామ్ ఉంది. సో ఎవరైతే ఐపీఎంతో పాటు ఐపీఎల్ అప్లై చేస్తున్నారో వాళ్ళు ఎగ్జామ్ హాల్లో ఇంకొక 20 minutes స్టే చేస్తారన్నమాట. అంటే 120 minutes కాకుండా ఎక్స్ట్రా 20 minutes వాళ్ళు లీగల్ యాప్టిట్యూడ్, లీగల్ రీజనింగ్ మీద ఒక 20 questions ఒక ఎగ్జామ్ రాస్తారు, రైట్. షార్ట్ లిస్టింగ్ ఎలా జరుగుతుంది అంటే ప్రతి ఇయర్ కూడా వాళ్ళు కట్ ఆఫ్ రిలీజ్ చేస్తారు. మినిమం ఈ ఎగ్జామ్లో ఎంత కట్ ఆఫ్ వస్తే వాళ్ళకి ఖచ్చితంగా ఇంటర్వ్యూ కాల్స్ వస్తాయి. లాస్ట్ ఇయర్ చూసుకుంటే బిఫోర్ లాస్ట్ ఇయర్ ఓపెన్ కేటగిరీ స్టూడెంట్స్కి కట్ ఆఫ్ ఆల్మోస్ట్ 409 పెట్టారు. లాస్ట్ ఇయర్ ఇస్ ఇన్ బిట్వీన్, ఐఎమ్ ఎగ్జాక్ట్లీ నాట్ రిమెంబర్ ద నెంబర్, ఇట్స్ ఇన్ బిట్వీన్ 300 to 320 ఉంది. అంటే బిఫోర్ లాస్ట్ ఇయర్ పేపర్ కొద్దిగా ఈజీగా ఇవ్వడం వల్ల కట్ ఆఫ్స్ బాగా పెరిగిపోయింది. 409కి వెళ్ళిపోయింది అవుట్ ఆఫ్ 480. లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ వచ్చేసి 309కి అలా ఉంది. సో ఐపీమ్యాట్ రోతక్కి మనకి కట్ ఆఫ్ చూసుకుంటే లాస్ట్ ఇయర్ 301 పెట్టాడు అవుట్ ఆఫ్ 480. అంటే 480 మార్క్స్లో మనకి 301 వస్తే మనకి ఇంటర్వ్యూ కాల్ వస్తుంది. అంటే ఎగ్జామ్ రాసిన తర్వాత జనరల్ కేటగిరీ స్టూడెంట్స్కి 480, 301. అదే మనకి ఎన్సీఓబీసీకి కానీ లేకపోతే ఈడబ్ల్యూఎస్కి తీసుకుంటే 264 and 225.
సో 225, 264. సో ఇది NC/OBCకి 225 అండ్ ఎకనామికలీ వీకర్ సెక్షన్కి 264. ఎకనామికలీ వీకర్ సెక్షన్ 264 మార్క్స్కి మీకు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ రావాలి. జనరల్ కేటగిరీలో కొంతమంది ఈడబ్ల్యూఎస్కి ఎలిజిబుల్ అవుతారు. మీ ఇన్కమ్ లెవెల్, మీ పేరెంటల్ ఇన్కమ్ లెస్ దాన్ 8 lakh rupees ఉందంటే యూఆర్ ఎలిజిబుల్ ఫర్ ఈడబ్ల్యూఎస్. మీకు ఎవరికైనా ఆ ఎలిజిబిలిటీ ఉంటే డెఫినెట్లీ ప్లీజ్ యూజ్ ఇట్ ఎట్ ద బెస్ట్. దీంతోపాటు SC/ST కేటగిరీకి చూసుకుంటే అది 167 ఫర్ SC అండ్ STకి దిస్ ఇస్ 118 మార్క్స్ వచ్చినాయి. అంటే అవుట్ ఆఫ్ 480లో 118. అంటే మీరు సింపుల్గా ఒక్కొక్క క్వశ్చన్ 120లో ఒక 40 క్వశ్చన్స్ ఆన్సర్ చేసిన 40 × 4 160 వస్తాయి. 30 క్వశ్చన్స్ ఆన్సర్ చేసిన 30 × 4 120. కానీ డోంట్ టార్గెట్ ఫర్ ది కట్ ఆఫ్స్. ఎందుకంటే కట్ ఆఫ్ గెలిచిన తర్వాత మీకు ఇంటర్వ్యూస్ అవుతాయి. ఇంటర్వ్యూస్ అయిపోయిన ఫైనల్ సెలక్షన్లో మీ స్కోర్ ఎంత వచ్చింది అన్నది కూడా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ఇక్కడ మీరు చూసుకుంటే ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఈ కట్ ఆఫ్స్ వస్తే మిమ్మల్ని పిలుస్తాడు. కానీ కట్ ఆఫ్స్ అయిపోయిన తర్వాత ఫైనల్ సెలక్షన్ ఎలా చేస్తున్నాడు ఇక్కడ చూసుకుంటే యాప్టిట్యూడ్ టెస్ట్కి 55% వెయిటేజ్ ఉంది. అంటే మీరు రాసిన ఎగ్జామ్లో వచ్చిన స్కోర్కి 55% వెయిటేజ్ ఇస్తారు. అండ్ పర్సనల్ ఇంటర్వ్యూకి 15% మార్క్స్ వెయిటేజ్ ఉంది. అండ్ 10th క్లాస్ మార్క్స్కి 10% అండ్ ఇంటర్మీడియట్ మార్క్స్కి 20%. లాస్ట్ ఇయర్ ఇదే డేటా చూసుకుంటే దీస్ ఆర్ ద నెంబర్స్ 45, 15, 20, 20. అంటే లాస్ట్ ఇయర్ 10th క్లాస్కి 20% వెయిటేజ్ ఇచ్చాడు. ఈసారి 10th క్లాస్కి 10% చేశాడు. లాస్ట్ ఇయర్ IPMAT రోతక్ ఎగ్జామ్లో 45% వెయిటేజ్ ఇవ్వడం జరిగింది. అంటే మీకు వచ్చిన స్కోర్కి IPMAT రోతక్కి ఈసారి 55%. అంటే ఎగ్జామ్ అనేది మోర్ డిసైడింగ్ ఫ్యాక్టర్ అయిపోతుంది. ఈ 20 మార్క్స్ కూడా మోర్ దాన్ 90+% మార్క్స్ వస్తే మీకు 20కి 20 పడిపోతాయి. 80 to 90 వస్తే ఒకటి, 70 నుంచి 80 వస్తే ఒకటి, ఇలా ఒక బేస్డ్ ఆన్ ది మీకు వచ్చిన మార్క్స్ బట్టి ఇది ఉంటుందన్నమాట. ఓకే, సో దిస్ ఇస్ ద ఫైనల్ సెలెక్షన్ ప్రాసెస్. సో దీంతోపాటు ప్రొవిజనల్ అడ్మిషన్ టు IPM బ్యాచ్. లెట్స్ సే దట్ మనం ఇప్పుడు ఎగ్జామ్ ఎప్పుడు రాస్తామంటే May 5, ఈ సంవత్సరం ఎగ్జామ్ వచ్చేస్తే మనకి May 5ని ఎగ్జామ్ జరుగుతుంది. లాస్ట్ ఇయర్ ఐ థింక్ May 18 జరిగింది. May 18 నుంచి చాలా ముందుకు వచ్చేసింది. సో May 5కి ఎగ్జామ్ రాస్తే మనకి May లాస్ట్ వీక్లో మనకి రిజల్ట్స్ ఇచ్చేస్తాడు. ఇక్కడ చూసుకుంటే ఆల్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ విల్ రిసీవ్ ఎ ప్రొవిజనల్ ఆఫర్ లెటర్ ఫర్ అడ్మిషన్ ఫర్ IPM admission email ID and accepting offer within the stipulated time. ఎవరైతే ఆఫర్ యాక్సెప్ట్ చేస్తున్నారో 1 lakh పే చేయాల్సి ఉంటుంది. అంటే మనకి May ఎండ్లో రిజల్ట్స్ వస్తాయి. June 1st వీక్లో మనకి ఇంటర్వ్యూస్ జరుగుతాయి. ఇంటర్వ్యూస్ అయిన ఒక 1-2 వీక్స్లోనే మనకి ఇమీడియట్గా రిజల్ట్స్ వచ్చేస్తుంటాయి. సో రిజల్ట్స్ వచ్చిన తర్వాత మనం వీ హ్యావ్ టు పే 1 lakh rupees. సో ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ చూసుకుంటే మనకి క్లియర్గా ఇచ్చాడు. మనకి ఆన్లైన్ అప్లికేషన్ అనేది February 6th స్టార్ట్ అవుతుంది. అండ్ లాస్ట్ డేట్ ఫర్ సబ్మిటింగ్ ద అప్లికేషన్ ఇస్ April 11th. ఎగ్జామ్ డేట్ వచ్చేసి May 5. లాస్ట్ ఇయర్ వచ్చేసి ఎగ్జామ్ May 18 జరిగింది. కొద్దిగా ముందుకు పెట్టారు ఈసారి, ఆల్మోస్ట్ 30 days ముందు ఉంది. ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత పిల్లలకి చాలా March 28th మీకు ఎగ్జామ్ అయిపోతే మీకు 10+ డేట్ కౌంట్ చేస్తే 10+ అండ్ 30+5 ఆల్మోస్ట్ 45 days మాత్రమే మీ ప్రిపరేషన్ టైం ఉంది. ఒక రోజుకి ఒక 7 to 8 hours ప్రాపర్గా కూర్చోగలిగితే మీరు డెఫినెట్గా ఇక్కడ సీట్ వస్తుంది. లాస్ట్ ఇయర్ IPMAT ఎగ్జామ్లో మన స్టూడెంట్స్ ఆల్మోస్ట్ 15 మంది వరకు IIMSకి వెళ్ళారు. అండ్ థింక్+ స్టార్టెడ్ విత్ IPMAT అండ్ వీఆర్ డూయింగ్ ప్రెటీ వెల్. ఈ సంవత్సరం కూడా మన షార్ట్ టర్మ్ బ్యాచెస్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఆ షార్ట్ టర్మ్ బ్యాచెస్ అనేవి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అయిపోయి మొదలు పెడతాం. ఎవ్రీడే 8 to 10 hours క్లాసెస్ ఉంటాయి. అండ్ అనౌన్స్మెంట్ ఆఫ్ కాల్ లెటర్ ఫర్ ద ఆన్లైన్ అప్లికేషన్స్ ఇస్ లాస్ట్ వీక్ ఆఫ్ Mayలో వస్తుంది. అండ్ ఇంటర్వ్యూస్ అని వచ్చి 2nd week of June. ఫైనల్స్ లిస్ట్ వచ్చేసి 2nd week of July. అండ్ అకాడమిక్ సెషన్ బిగిన్స్ ఇన్ ద 3rd week of August. అంటే 3rd week of Augustలో వీ కెన్ గెట్ ఇన్ టు ది క్యాంపస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు IPMAT నోటిఫికేషన్స్లో కానీ ఎగ్జామ్స్లో కానీ ఏమైనా కన్సర్న్స్ ఉన్నా ప్లీజ్ కాల్ టు Think+ నంబర్. వీఆర్ హ్యాపీ టు సపోర్ట్ యూ.